తల్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो। అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్ల, నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా. నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల, నాకు బొక్కలిరిగినట్టుండే రెండు పక్కల. నువ్వు లిప్పునట్ల గడుపుతుంటే వయ్యారి పిల్ల, నిప్పు ఎట్ల బుట్టే తెలిసినాది నాకియ్యాలా. నీతో పడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల, నన్ను పండబెట్టి దొక్కిపోవే చోరస్తాలా. సుక్క లెక్క సక్కగుంది పోరి, దీని సగట సుక్క సెంటు నాకు వారి. నన్నుగానే వెప్పుకుంటే గోరి, నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా సారీ. ఉన్నదిరా పోరి, బంబాటుకుంది రా నారీ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so మన ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ put your hands together to welcome ఖుష్బూ గారు and శివాజీ గారు. All right, it's Pandam time. Let's welcome team leaders. ఇప్పుడు రాఘవ్ గారు డైలాగులు కొడతారు. చెంచాలు అందరూ వచ్చేసారా? చెంచాలు ఎంత ఇస్తున్నారు జీతం మీరు చెంచాలు అనడానికి? గెలిచి 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 బోరు కొట్టేస్తుంది అబ్బా. ఈసారి పిల్లలకి వాళ్ళకి అవకాశం ఏం మాట్లాడతారో చూద్దాం. పిల్లలకి అవకాశం ఇస్తారు అంటున్నారు కదా, ఆ అవకాశానికి మీరు పెట్టిన పందెం ఎంత? అదే 10,000 అంతే కదా? 10,000 అంటే మేము ఎక్కువ వేస్తే వాళ్ళు తట్టుకోలేరు మేడం, గుండె అయిపోతాయి. మళ్ళీ అదే 10,000. పర్వాలేదండి, ఈ ఒక్కసారికి వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి మేము పెంచగలము, పెంచలేక కాదు, డబ్బులు లేక అంతే. అలా కాదండి, నేను గెలుస్తాం మళ్ళీ, మా నమ్మకం మాకు. సరే, మీరు మీ అదవసోది ఎప్పుడు అవే డైలాగులు. అరే 15. కానీ ఏ మాటకి ఆ మాట. టార్గెట్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, చేజింగ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, అలాగే పందెం అమౌంట్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో పెరగాలి. ఓకేనా? ఏదైనా ఫైనల్ గా ఒక్క మార్కు రష్మి గారి చేతిలో ఉంది, ఆ మార్కు ఉపయోగించేలా చెయ్యాలని ఉంది మాకు. ఆ మార్క్ ఎప్పుడు వస్తుంది? రెండు పార్టీలు 60-60 తీసుకొని వస్తే అప్పుడు వస్తుంది. ఆ నమ్మకం మా మీద పెట్టుకోవచ్చు, వాళ్ళ మీద పెట్టుకుంటే ఎలాగైనా ఆలోచిస్తాను. రాఘవ్ గారు, మీరు 7-6 తెచ్చుకున్నారు. ఎప్పుడైనా కింద మెట్లు నుంచి ఎక్కుతూనే అలా 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 వెళ్ళాలి. ఇంకా ఎంతకాలం ఎక్కుతావు రాఘవ? ఎక్కావు ఎక్కావు ఎక్కావు. 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. ఇన్ని 7 పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. అయితే మొత్తానికి సరదా శుక్రవారం అండ్ సరిపోదా శనివారం కలిసి 30,000 పందెం అమౌంట్ వేశారు. మరి ఈ అమౌంట్ ఈ వారం ఎవరు గెలుస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. సో సరిపోదా శనివారం మీరు వెళ్ళి కూర్చోండి అండ్ సరదా శుక్రవారం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కలిసున్న జంటల్ని డిస్టర్బ్ చేస్తే ఆ ఫన్ మామూలుగా ఉండదు అంటున్నాడు మన నూకరాజ్. మరి అంతగా ఎలా డిస్టర్బ్ చేశాడో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నిన్న గుడికెళ్ళావు, దేవుని ఏం కోరుకున్నావే? అంటే రోజుకి 24 గంటలే కదండి, ఒక 26 గంటలు ప్రసాదించమని కోరుకున్నా. 24 గంటలు నీకు సరిపోవట్లేదా? 24 గంటలు నేను మీతోనే ఉంటున్నా కదండి, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను నేను. హాఫ్ అన్ అవర్ లో పనులు కంప్లీట్ చేస్తావా? ఇంకో గంటన్నర మిగులుతుంది. మీకు అసలు సిగ్గు లేదు అసలు. ఉండండి, ఒక్క నిమిషం లైట్ ఆపేస్తా. ఎందుకే కరెంట్ బోర్డు పీకేస్తున్నావు? కరెంట్ ఉండి మాత్రం ఏం లాభం అండి? మీరు ఎప్పుడైనా లైట్ ఏనిస్తున్నారా? లైట్ ఎలగడానికి ఎడిసన్ కనిపెడితే లైట్ ఆర్పడానికి మీరే కనిపెట్టారు. ఏమిటి సిగ్గుపడుతున్నారా?
జడ్జిలు మారుతున్నారు, టీమ్ లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటే అలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఇప్పటికి ముసలావిడ ఉంది అనుకోవాలి గాని ఇంకా ఉందా అని అనుకోవద్దు. ఆవిడే రష్మి. నా ఆత్మ కూడా ఎక్కడే తిరుగుతూ ఉంటది. పోండి. యావండి ఒకటే ఉక్కపోతుందండి, ఏసీ పాడైపోయింది. మీరేం ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చుంటారు, నాకు ఇంట్లో ఏసీ లేదు. నువ్వు వెళ్ళు అని పిలిపిస్తా. సరేలేండి. ఏ బాబు, అప్పుడెప్పుడో గంట క్రితం ఫోన్ చేసా, ఏసీ రిపేర్ ఉందా ఇంట్లో? వస్తున్నాను పెట్టండి ఫోన్. రండి. హాయ్ సార్. హాయ్. ఎవరు నువ్వు? నేను ఏసీ రిపేర్ చేసేవాడిని సార్. నిన్ను చూస్తా అనిపించలేదు అబ్బాయి. మీరెవరు సార్? చూడడానికి అలా లేవే. మీకు నంది అవార్డు వచ్చిందా సార్? చూడడానికి అలా లేవే. మీరు టీమ్ లీడర్ సార్? చూడడానికి అలా లేవే. అర్థమైంది. నువ్వు ఏసీ రిపేర్ అని అర్థమైంది. కానీ నువ్వు మాత్రం మూడిట్లో ఏది కాదు. మీకు ఏమైంది సార్? ఏసీ రిపేర్. ఏసీ రిపేర్ అయ్యా, ఒకసారి చూడు. సార్ తప్పకుండా సార్. 2 నిమిషాల్లో అయిపోద్ది సార్. 2 నిమిషాల్లో అయిపోద్దా? 2 వైర్లు సార్ 2 నిమిషాల్లో చేసేస్తాను. కొన్ని వాటర్ తీసుకురా. అలాగేనండి. కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. తాగావా వాటర్? తాగి తొందర పంపి. ఏసీ ఉక్కపోతాను, తొందరగా రిపేర్ చేసి పంపి. వెళ్ళిపోయింది ఏంటిది? ఏంటి పీకేసి కింద పెట్టానా అనుకుంటున్నా. గోడ మీద కింద 2 నిమిషాలు అన్నావు కదా? 2 నిమిషాలే కానీ 2-3 గంటలు పట్టేలా ఉంది సార్. 2-3 గంటలు పట్టేలా ఉంది. కొంచెం మంచినీళ్ళు తెప్పియండి సార్. ఇందాక తాగావు కదా మంచినీళ్ళు. నాకు వణుకొస్తుంది సార్, పెద్ద ప్రాబ్లం అయ్యేసరికి. ఏమే మంచినీళ్ళు తీసుకురా. సరేనండి. కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. 2 నిమిషాలు అన్నావు, కింద పడేసావు. నేను కూడా 2 నిమిషాలు అయిపోద్ది అనుకున్నాను కానీ మినిమం 2 గంటలు పట్టేలా ఉంది సార్. కానివ్వండి రా, కానివ్వండి. ఇది పాతదేనా? చెత్త కుప్పట పడేయచ్చు. మీకు వాల్యూ తెలియక పాత అంటారు కానీ సార్. అవునా? ఒక్కసారి నా చేతిలో పెట్టండి సార్, నేను చూసుకుంటాను. కాదే వాటర్ రాయనవా? మరి రా తొందర రిపేర్ చేయి. అది కాదు సార్, అది సార్ పంపించండి సార్. ఏ పోయే. సార్ కొన్ని మంచిలు. ఏంటే ఇప్పటికే 2 సార్లు తాగినావు కదనే? అసలే నీకు షుగరు, మళ్ళీ మంచి నీళ్ళు అంటావేంటే? ఏంటి బ్రో అంత మాట? బిగిచ్చానా సార్? బిగిచ్చాయి. సెట్ అయిందా? ఎక్కడ సార్ సెట్ అయ్యే లోపు మీరే చెడగొట్టేశారు. ఏం మాట్లాడుతున్నావురా? అయిపోయింది సార్. ఓకే ఆన్ అవుతుంది. వస్తాను సార్. ఇగో ఈ 2000 తీసుకో సార్. ఉంచండి సార్. అదేంటే కష్టపడ్డావు, పని చేసావు. మీరెంతో నాకు సాయం చేశారు సార్. కొన్ని సాయాలు చేసిన తర్వాత వాళ్ళ రుణం తీర్చుకోవాలి కానీ ఇలా ఈ రుణం తీసుకోకూడదు సార్. మీరు ఉండండి, చెప్తారు మీరు ఉండండి. వస్తాను సార్. ఇలాంటి వాళ్ళు 4 వస్తే ఇంట్లో కూర్చొని తినచ్చు. ఏమే ఏమండి ఇట్రా. వంట చేసావా? చేయలేదండి. ఏమే ములక్కాయ వండమని చెప్పాను కదా. వండుదాం అనుకున్నాను కానీ ములక్కాయలు లేవు, అందుకని చేయలే. ఆయన ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టండి ఒక్క పూటకి. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే చాలు. ఇయ్యాల తిని ఈ ఆర్డర్ ఏంటో ఈ వీధికే వచ్చింది. హలో ఆర్డర్ వచ్చినట్టుంది చూడు. హలో బాబు రా. మీ బాబా నువ్వేంట్రా ఇక్కడ? టొమాటో సార్. పొద్దున ఏసీ లాగా వచ్చావు కదా. అంటే కూటు కోసం కోటి విద్యలు అంటారు కదా సార్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది చేస్తాను సార్. ఈవినింగ్ నుంచి తెల్లవారి వరకు టొమాటో చేస్తాను. సరే ఓకే ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తాను కానీ కొంచెం వాటర్. ఏంట్రా మా ఇంటికి వస్తే నీకు దాహం గుర్తుకొస్తుందా? అలానే కాదు సార్, తిరిగి ఉన్నాను కదా, గొంతు ఎండిపోయింది సార్. ప్లీజ్ సార్ కొంచెం వాటర్ సార్. సర్లేండి వాటర్ ఇవ్వండి. ఏదో తేడాగా ఉందేంటి? అబ్బా అదిరిపోయినాయి సార్ వాటర్. సరే సార్ ఇచ్చేస్తాను సార్. ఆర్డర్ తీసుకోండి సార్. ఓకే వెళ్ళమ్మా. 5 స్టార్ రేటింగ్ ఇస్తే రేటింగ్ 5 అనా 6 అనా 7 అనా 8 అన్న ఉండవు సార్. 5 వరకు ఉంటాయి. వెళ్ళిపో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. వస్తాను సార్. ఏమే ఏమండి ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆడు ఏసీ రిపేర్ అని అదాని ఇదాని వాడు వస్తాడు. నీతో వద్దు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సరే ఒక బ్రోకర్ తో మాట్లాడరా. ఏంటండి రోడ్డు మీద ఉన్నా? హలో బ్రోకర్ గారు. టెల్ మీ. అదే మేము ఇక్కడ రోడ్డు మీద ఉన్నామండి. ఊరు వచ్చాం, వైజాగ్ వచ్చాం. వస్తున్నా మేము. రండి. లగేజ్ తీసుకుని. మళ్ళీ నువ్వేంద్ర ఇవే తగ్గించుకుంటే మంచిది.
అంటే నేను మధ్యవర్తిగా కూడా ఇల్లు అవన్నీ పెడుతూ ఉంటాను సార్ నేను. అవునా? మీకు నేను ఇల్లు చూపించింది నేనే సార్. మీరు ఇంటికి రండి సార్. వేరే ఇంటికి రాను. నీ వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా? నా వల్ల ఇబ్బంది ఉంది సార్. నీకు తెలియదు కదా, ఇద్దరు కలిసి ఉంటే కూడా వస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా? ఒకసారి క్లోజ్ వద్దు సార్ మీరు క్లోజ్ గుండు, ఇంకొంచెం క్లోజ్ గుండు, క్లోజ్ గుండు. ఇట్లా క్లోజ్ కాదు, ఇంట్లో క్లోజ్ ఉండని చెప్తా. సార్ సార్ ఏసీ రిపేర్ సార్. అవసరం లేదు పో. ఏసీ రిపేర్ సార్. అవసరం లేదు పోరా. ఓకే 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 ఇబ్బంది పడ్డాను సార్ నేను. ఇప్పుడే ఎంత ఇబ్బంది పడితే రేపు పెళ్లి చేసుకుంటారు ఇంకెంత ఇబ్బంది పడతావు? పెళ్లి తర్వాత ఇబ్బంది ఎందుకు ఉంటుంది సార్? పెళ్లి తర్వాత ఇబ్బంది ఉండదా? అట్లా ఇట్లా ఇష్టం ఇష్టం వచ్చాను సార్. తాళిగట్టు ఈ రోజు నైట్ మీకు శోభనం. మీరు వెళ్ళండి చెప్తా. ఒక మనిషి ఇబ్బంది పెడితే ఎంత డిస్టర్బెన్స్. అవును అవును సార్ అవును. ఎంత ఇబ్బంది ఉంటుంది డిస్టర్బెన్స్ అయితే. హలో సార్ బయటికి రండి ఒకసారి. బయటికి రండి, బయటికి రండి. ఇదేంటి నైట్ 12 అయితే ఇంకా బయటికి రాడు. అబ్బా తెల్లారింది. ఏందిరా నైట్ అంతా డోర్ కొట్టిన తలుపు తీయాలి? ఫస్ట్ నైట్ రోజు ఎవరన్నా తలుపులు తీస్తారా సార్? అంటే చేంజ్ బాగా డమ్ డమ్. నన్ను నేను ఇరుక్కపోయానా సార్? మీకు విషయం చెప్పిన సార్, మనిషికి కంగారు ఉండొచ్చు కానీ ఆత్రం ఉండకూడదు సార్. మీరు ఆ యాత్రలో నాకే మీ ఎవరితో తాళి కట్టించేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్టా సార్ అది? మీరు కూడా తీసుకోలేరు పెద్ద మనిషితో. తీసుకోలేను. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి సార్. అమ్మయ్య, చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటున్నా, ఎక్కడ విడిపోతానే అంత భయమైంది తెలుసా? నాకు అదే, నేను ఎలా లేపుకెళ్ళాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి ఒక డౌట్. మా తింగరోడే మన ఇద్దరికి భలే పెళ్లి చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? అన్నంటే బిడ్డని కానీ ఆడికి ఏం పేరు పెట్టాలి? రమేష్ అని పేరు పెట్టాలి. జడ్జెస్ ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బూ మ్యామ్. మంచినీళ్ళు తాగుతూనే అమ్మాయిని చూస్తూనే ఉంటారు మీరు. వాట్ ఇస్ దిస్ నూకరాజు? నైస్ కాన్సెప్ట్, బాగుంది, కొత్తగా ఉంది. శివాజీ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం, బాగుంది, అంతా బాగుంది, అందరు బాగా చేశారు. ఫస్ట్ టైం రమేష్ నేను చాలా చూసేవాడు, ఈ రోజు డైలాగ్ మర్చిపోకుండా చేశాడు, మాక్సిమం ట్రై చేశాడు వాడు, చాలా బ్రైట్ గా చేశాడు, చాలా బాగుంది, వండర్ఫుల్. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. సో నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 17 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఎప్పుడు ఉప్పు పప్పు లాగా ఉండే మన భాస్కర్ అండ్ రాఘవ్ గారు కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నారంట. మరి ఆ ఈవెంట్ ఆగిందా జరిగిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నా. అరే మన ఈవెంట్ గ్రాండ్ గా జరగాలంటే ఏం చేయాలరా? నువ్వు కొంచెం దూరంగా ఉంటే గ్రాండ్ గా జరిగిపోద్ది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్ అయిపోద్ది. మన ఈవెంట్ కి పెద్ద పెద్ద వాళ్ళని పిలవమని పిలిచావా? పిలిచానన్నా. ఏందిరా పిలిచానన్నా ఒక్కడ కనబడట్లేదు? మీరు వెళ్ళిన తర్వాత వస్తారు. భరించలేకపోతున్నాం బ్రో. వీల్ చైర్ లో రావాలంటే కొద్దిగా టైం పడుతుంది కదన్నా. వీల్ చైర్ లో రావాలా? మరి 90 ఏళ్ళు పైగా ఉంటాయి మాత్రం టైం. పెద్ద పెద్ద వాళ్ళంటే ముసలోళ్ళు కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. ఆ పెద్దోడు దాంట్లో చేసి చాలా అలవాటు అయిపోయింది. ఖుష్బూ గారికి ఫోన్ చేసావా? చేశాను. ఏమన్నారు? హాయ్ అన్నారు. నా పేరు చెప్పావా? చెప్పాను. ఏమన్నారు? బాయ్ అన్నారు. ఏంట్రా రెస్పెక్ట్ లేదా బుల్లెట్ భాస్కర్ అంటే? ఆడు మీకెందుకు ఇస్తుంది నా బాబు? అసలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? కరెక్టే కదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. శివాజీ గారు ఉన్నారు కదా, వద్దురా ఆయన జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెక్స్ట్ స్కిట్ నాదే. అసలే ముక్కు సూటి మనిషి. ఇవన్నీ మనసులో పెట్టుకుని బుద్ధులు తిట్టారు అక్కడ, నేనేం చేయలేను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎలా? రే ఎవడైనా ఈవెంట్ ఊరి మీద ప్రేమతో చేస్తాడు, దేవుడి మీద భక్తితో చేస్తాడు. నేను చేసే ఈ ఈవెంట్ ఆ రాఘవ్ గారి మీద పగతో చేస్తున్నాను. అమ్మా ఎలాగైనా రాఘవ్ గారు పరువు తీసాకే తీసేయడం కాదు. ఫోన్ చేసావా? చేశాను. ఎంత అడిగాడు? 5 లక్షలు. 5 లక్షలు అన్నాడు కదా, 20,000 పంపించి అడ్వాన్స్ అర్జెంట్ పిలిపించు. సరే. హలో రాఘవ్ గారు, తొందరగా రావాలి సార్, ఈవెంట్ టైం అయిపోయింది. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. రాకెట్ ఈవెంట్ ఆర్గనైజరు. ఈవెంట్ ఆర్గనైజరా? చంటి చంటి అంటారేంటి? గ్లాసులు తీయమని రాఘవా. ఎటు పక్క చూస్తున్న ముందే తీ. సార్ ఇప్పుడు నన్ను పిలిచింది భాస్కరా? అవును. ఈ ప్రోగ్రామ్ నేను చేయనమ్మా, వెళ్ళిపోతాను. హలో 20,000 అడ్వాన్స్ తీసుకున్నావు. 20,000 అంటే ఏదో 200 ఎకరాలు రాసి ఇచ్చినట్టు చెప్తావేంటి నువ్వు? ఈవెంట్ కి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మూసుకొని చేయాలి.
ఒక రేంజ్ ఉంటది ఇక్కడ రావడానికి మాకు. ఎస్ఐ గారి నంబర్ చెప్పు. నేను నాయకునిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్ ఈ గ్రామం నేను నాయకునిపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకినిపాలెమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకినిపాలెం అని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సర్పంచ్ గారు సర్పంచ్ గారు నమస్కారం సార్. నమస్తే. మీలాంటి పెద్దలు రాజకీయ నాయకులు ఉండబట్టే ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి సార్. ఇలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే ఇంకా ఎవరు జబర్దస్త్ లో చేస్తాడు చలాకీ చంటి కాదు. ప్రతి వాడు ఇదే పేరు. కష్టం నాది, పేరు ఆయనకి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. రెడీ మొదలు పెడతామండి. సరదా శుక్రవారం కన్నా సరిపోదా శనివారం గురించి ఒక 4 మంచి మాట. మీరు నాకేంటి ఎంటర్టైన్మెంట్ కి డబ్బులు ఇచ్చారండి, ఆన్లైన్ లో పొగడానికి కాదు. ఏంట్రా నోరు లెగుస్తుంది? కొడితే అడుగు వెళ్ళిపోతావు భూమిలోకి. అంత మాట 20,000 తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? వీడియో పెట్టి ఓ ఊరిచ్చేస్తాను చించేస్తానన్న ఊరొచ్చి. అలా కాదు గురువు గారు. ఎవరా గురువు? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. అలాగా కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏముంది? అదే సార్ అది చెప్పుకోలేను. ఒకటైతే చెప్తాను, ఒక 100 ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్. ప్రేక్షక మహాశైలందరికీ తెలుసు, నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, ఆటో రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో పనిచేస్తుంది. మైక్ పనిచేస్తుంది కదండి. ఏంటి సార్? మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. సరే నువ్వు శనివారం గురించి పొగడవు కదా, భాస్కర్ గురించి పొగుడు, ఓకేనా? అతిరథ మహాశైలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నవ్వుకోవడం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జబర్దస్త్. అలాంటి కార్యక్రమంలో మరి శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు, రామ్ ప్రసాద్ గారు, నూకరాజు గారు వస్తారు. శనివారానికి వెళ్తే మాత్రం ఏం చెప్తున్నాడా? ఏందా ఇది? చెప్పాను కదా సార్. ఇప్పుడు ఎక్కడ చెప్పో ఒక్క మొక్క వినబడలేదు. అంటే మాట మ్యూట్ అయిపోతూ ఉంటది నాకు కూడా. రాఘవ్ గారు ఎవడైనా గొంతులోంచి మాట్లాడితే మైక్ లోంచి వస్తుంది. నేను కొడితే మైక్ గొంతులోకి వెళ్ళిపోద్ది. అన్న నీకు ఆయనకు పడదు కదా, అందుకనే మాట్లాడట్లేదు. కార్తీక్ గురించి మాట్లాడమన్నాం. కార్తీక్ గురించి మరి కార్తీక్ గారి గురించి చెప్పాలంటే చక్కటి నటుడు, ఎలాంటి పాత్రనైనా సరే చాలా అవలీలగా ఈజీగా చేసేస్తారు. అన్నిటికీ మించి హీరో సూర్య గారికి తమ్ముడిగా పుట్టడం ఆయన చేసుకున్న అదృష్టం. సినిమాల్లో సూర్య తమ్ముడు కార్తీక్ కాదు, మా కెవ్వు కార్తీక్. ఓ ఈ కార్తీక్ గారు కదా, చెప్పచ్చు కదా. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో నటినట్లు కెవ్వు కార్తీక్ గారు ఒకరున్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు. చెవిటోడికి వినిపించలేదంటే అర్థం ఉంది, నాకు కూడా వినిపించట్లేదు. మాట మ్యూట్ అయిపోతుంటది. మరొక అద్భుతమైన ఇమ్ము ఉన్నారు. ఇమ్ము గురించి చెప్పాలంటే నువ్వేమైనా నేరాలు ఘోరాలు చెప్తున్నా, అంత భయంకరం చెప్తావు. సౌండ్ కూడా రాలేదు. చెప్పాను కదా సార్. ఇవన్నీ కాదు. వాళ్ళు పిలిపించు. సన్మాన కార్యక్రమం. మా టీంలో వాళ్ళకి ఎప్పుడు మేము సన్మానం చేయలేదు. శనివారం టుకడా సన్మానం చేస్తాం సార్. ఒకడాగడికి ఎక్కడగడ అన్నాడు. ఏదో జస్ట్ మీరు అడ్వాన్స్ ఇచ్చారు, ఏదో పెద్ద జీవితం ఇచ్చినట్టు ఫీల్ అవుతారేంటి? ఇప్పుడు ఈ దండలే చెప్పు. గౌరవనీయులైనటువంటి కార్తీక్ గారికి నా చేతుల మీదుగా గౌరవనీయులైనటువంటి చెప్పాను కదా సార్ నేను. దండే చప్పట్లో ఏమైంది? రాఘవ్ గారు ఏమండి దండ ఇట్లేదు? చెప్పాను కదా సార్ నాకు ఒంట్లో బాగోలేదని. ఉండి ఇలాగా నేను శిలలా నిలబడిపోతుంటండి. దానికి ఈ మధ్య కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి చూపించడం, అమ్మో ఇది చాలా పెద్ద జబ్బు, దీన్ని జుంజుమ్మాయ అంటారు అని చెప్పేసన్నారు సార్. నీకున్న జబ్బుకి కీరవాణి గారికి ఏమైనా సంబంధం ఉందా? అంటే సార్ ఇప్పుడు సంగీతానికి శిలలు కూడా కరిగిపోతాయి అంటారు కదండి, ఎలాంటి జబ్బులన్నా పోతాయని చెప్తారు కదా అని చెప్పి డాక్టర్ గారి దగ్గర కంటే మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. రాళ్ళు వచ్చాయని చెప్పేసి ఏ రెహమాన్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకోలేదు. మ్యూజిక్ చేసింది చాలు కానీ ప్రోగ్రామ్ మొదలెట్టు. ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ కాదా? ఏంది చేసింది? అవన్నీ కాదు కానీ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. ఎలా కనబడుతున్నానండి నేను? ఎలా కనబడుతున్నాను? డాన్స్ వేయడానికి వచ్చానా? ఒక గ్రేట్ కమెడియన్ రావాలి కార్యక్రమంలో తర్వాత పాట మీరు చూడబోతున్నారు. అద్భుతమైన డాన్స్ తో మీ ముందుకు వస్తున్నాం.
ఎవరా మీరు? ఏంటి నాకు తెలియకుండా ఇంకొక ఆర్టిస్ట్ కూడా పిలిపించారా ఇక్కడ మీరు? నేను ఆర్టిస్ట్ కాదు. ముందు ఆ విషయం డైరెక్టర్ కి చెప్పరా బాబు. నేను ఎస్ఐన్ రా. పర్మిషన్ లేకుండా ఎవరికి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టింది? ఈయన పెట్టాడు సార్. అసలు సార్ నాకు సంబంధం లేదు సార్. రాఘవ గారి ప్రోగ్రామ్ ఉందంటే చూడడానికి వచ్చాను. ఈయన వీడియో బయట వాట్సాప్ ఫేస్బుక్ మొత్తం వైరల్ అవుతుంది. నాతో కావాలని చూడండి సార్. ఎంత బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఆడ మగ తేడా లేకుండా రమ్మన్నాడండి. ప్రూఫ్ తో సహా దొరికేవారు నువ్వు. సార్ ఇది నువ్వే పెట్టించు ప్రోగ్రామ్. అవును సార్. పద స్టేషన్ పద. కొట్టగండి సార్. ఎస్ఐ గారు, రాఘవ్ గారికి కాగు నూనె వాడద్దు, మంచి కాస్ట్లీ ఆయిల్ వాడండి. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ చాలా బాగుంది. స్పాంటేనియస్ గా చేసినట్టుంది. ముఖ్యంగా రాఘవ గారిది అయితే నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని చెప్పేటప్పుడు మీకేమైనా వినపడిందా? అది కొంచెం అది ప్రాబ్లం అని. చాలా బాగుంది. అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఇద్దరు ఆపోజిట్ గ్యాంగ్ లో ఉన్నారు, ఆపోజిట్ టీమ్స్ లో ఉన్నారు, కానీ ఒక స్టేజ్ మీద అందరూ కలిసి మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలి, ఒక మంచి స్కిట్ ఇవ్వాలి, ఆ ఫ్రెండ్షిప్ బయట వస్తుంది కదా, అది నాకు చాలా నచ్చింది. ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఇలాగా ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నిజంగానే రాఘవ్ గారు సూపర్ పర్ఫార్మెన్స్. మీ మైమింగ్, మీ ఫ్రీజింగ్ టైమింగ్ అన్ని కంగ్రాచులేషన్స్, సూపర్. మరాకెట్ రాఘవ్ గారికి మీరు ఇచ్చే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బు గారు. నేను నాసా వెళ్ళాలి. సర్పంచ్ గారు మీరేం చెప్తారు? ఇచ్చేయండి, చంటిగా మార్కులు ఇచ్చేయండి. ఈ టీం కెప్టెన్ మీరు కాదు, అందుకంటే 10 ఇచ్చా. శివాజీ గారు ఇది కాదు కదా. అయ్యో బాబోయ్. థ్యాంక్ యూ భాస్కర్ జీ. థ్యాంక్ యూ. 20 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు అతి మంచితనం ఎక్కువ అయితే అది మనల్ని ముంచుతుంది కూడా అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆర్ రామ్ ప్రసాద్ along with Steve. చూడు శాంతి, ఈ పెళ్లి అయితే నాకు ఇష్టం లేదు. ఏదో మీ నాన్న బలవంతం పెట్టడం చేసుకుందాం తప్ప పెళ్లి చేసుకోకుండా 10 మందికి మంచి చేసి హ్యాపీగా ఉందాం అనుకున్నాను రా. అంతమించి ఇంకేం లేదు. నేను కూడా పెళ్లి చేసుకోకుండా 10 మందిని సుఖపెడుతూ సమాజ సేవ చేద్దామని ముందు నుంచి అనుకుంటున్నానండి. నాకు అర్థం కాలేదు సార్. ఏమండి నాకు డౌట్, ఈ గది ఉంది, మంచం ఉంది, మంచం మీద పూలు ఉన్నాయి, ఏంటండి? ఫస్ట్ టైం కలిసేటప్పుడు దాన్ని ఫస్ట్ నైట్ అంటారు. అప్పుడు ఇలా పూలు తెలుతారు అన్నమాట. అయ్యో ఏమైంది? ఇది కూడా తెలియకుండా ఇన్ని రోజులు అలా పెరిగేశానండి. శాంతి, నీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంది. ఏమైంది? ఎలా చెప్పేదండి? ఏదో ఏం చెప్పు, పర్లేదు నాకు చెప్పు శాంతి. మీకు పెళ్లి కాకముందు నాకు వేరే అబ్బాయితో ప్రేమించుకున్నామండి. వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ మా వాళ్ళు నిన్ను బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారండి. అంటే నీ మనసులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారా? అవునండి. బలవంతంగా చేసుకున్నావా? అవునండి. చూడు శాంతి, నేను చాలా మంచివాడిని. నువ్వు వేరే వాడిని మనసులో పెట్టుకొని నాతో కాపురం చేయొద్దు. హ్యాపీగా అబ్బాయి పేరేం పేరన్నా? దొరబాబండి. హ్యాపీగా వాడినే చేసుకో. మీ పిల్ల నేను చేస్తాను, మీ నాన్నలతో నేను మాడతాను. అర్థమైందా? నువ్వు హ్యాపీగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళు. ఇగో ఖర్చు డబ్బులున్నా లేదో, ఇగో ఈ 10,000 తీసుకో. 10,000? ఎప్పుడు ఇంత డబ్బులు చూడలేదండి నేను. నీ కోసం దొరబాబు వెయిట్ చేస్తున్నాడు, జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. ఏ కష్టం వచ్చినా ఈ మంచి సుధాకర్ మర్చిపోద్దు. అర్థమైందా? నీ కోసం ఏంటో రా, సమాజంలో చాలా కష్టాలు ఉంటాయి. అన్ని కష్టాలు నేను తీసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. సుధాకర్ గారికి పెళ్ళైందిగా. సుధాకర్ ఆయరా, పెళ్లికి రావడం కుదరలేదురా. చెల్లమ్మ ఎక్కడుందో చూపిస్తే ఒకసారి చూసి వెళ్ళిపోతాను రా. చెల్లమ్మ ఆగండి రా. ఏమైందిరా? చెల్లెమ్మ తను ప్రేమించినోడితో వెళ్ళిపోతాను, నేనే పంపించేశాను రా. పెళ్ళాన్నిచ్చి పంపడం ఏంట్రా, నీ మంచితనం తగలయ్యా. అది ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి? అర్జెంట్ గా చచ్చిపోవాలి. అర్జెంట్ అర్జెంట్. ఏమైందమ్మా? బాత్రూమ్ వెళ్ళాలేమో. ఇక్కడ దగ్గరలో చెరువు ఉందండి? లేదండి. పోనీ రైల్వే ట్రాక్? నాకు అర్థమైంది, మా ఇంట్లో వాష్రూమ్ ఉంది, వాడుకోండి. నేను అడిగింది సూసైడ్ కి. సూసైడ్ అయితే చెరువు ఆ సైడ్ అండి. ఏమైందమ్మంతకి? నా కలలు, ఆశలు, కోరికలు అన్ని చెరువులో పడి కొట్టుకుపోతున్నాయి. అందుకని దూకి వెతుక్కోవాలా, తీర్చుకోవాలి. కానీ ఏంటమ్మా నువ్వు అది?
అసలు ఏమైందమ్మా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమైందా? అబ్బకబ్బక నాకు పెళ్ళైంది. పెళ్ళైన రోజే నా మొగుడు చచ్చిపోయాడు. నేను చేసుకున్నందుక ఒక ఆడదాన్ని బాధ పెడతాడు, వీలుంటే సాయం చేయండి. నీకు ఏమేం చెప్పాం, ప్రాబ్లం అని చెప్పు. పెళ్ళైన నా మొగుడు సుబ్బారావు గారింటికి వెళ్ళి మాట్లాడతానని వెళ్ళాడు. వెళ్ళిన టైంలో పిడుగుపడి చచ్చిపోయాడు. మరి సుబ్బారావు ఏమాడు? అప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. ఏదో తేడాగా ఉందేంటి? మీ ఇంట్లో ఎందుకున్నాడు? అంటే అక్కడ పిడుగు పడిద్ది, మా ఇంటికి రావద్దని చెప్పడానికి వెళ్ళాడు. ఈ విషయం తెలియక మా ఆయన వెళ్ళి పిడుగు పడి పడేల్ చచ్చిపోయాడు. దానికోసం నువ్వెందుకు చచ్చిపోవడం అమ్మా? దానికోసం ఎందుకు చచ్చిపోవాలా? ఒక మొగుడు లేని ఆడదాన్ని ఎవడు సాకుతాడు? మొగుడు లేని ఆడదాన్ని చూస్తే ఎవరైనా అంటారే తప్ప రామ్మ. నేను అట్ట కూడా ఎవడు చూడు, ఎవడు కనుకొట్ట నిన్ను. చూసారా, ముగ్గురు మగాలు ఒక ఆడదాన్ని చంపేస్తున్నారు. ఆగమ్మా, దానికోసం చచ్చిపోదాం అనుకుంటున్నా? నిజంగా ఇది అదే సమస్య అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే పిల్లని పంపించా మంచితనం ఇదేంటి? అరే అది మంచితనంతో పంపించాను, ఇది మంచితనంతో చేసుకుంటున్నాను. అందులో తప్పే ఉందిరా. నా మాటినరా, దాన్ని చూస్తే ఎలా నువ్వు చచ్చిపోతావురా తర్వాత. పర్వాలేదురా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై శివుడివా. ఆలోచించరా ఒక్కసారన్నా. ఆలోచించాను రా, తనకు లైఫ్ ఇచ్చేసాను అంతే. ఇచ్చేసావా? సర్లే నీ కర్మ. వెళ్ళండి, వెళ్ళిపోతాంలే. ఒక వారం తర్వాత నా ఇంట్లో ఉండే అర్హత లేదా నీకు? ఆయన ఎవనో పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చావు, రేపు పొద్దున్న నన్ను వదిలేవన్న గ్యారంటీ అంటే? నేను పెళ్ళని ఆడదానని వాడి దగ్గర నుంచి లేసి వచ్చాను, నీకు తెలీదా? అప్పుడు నేను కావాల్సి వచ్చాను, ఇప్పుడు నేను నీకు ఎగ్ట్ అయిపోయాడు రా. అప్పుడు తెలీదా నీకు? రాత్రి 12 గంటలకి ఎక్కడికి వెళ్ళవే? 12 గంటలకి లేటుగా వస్తే అది తప్పు అనుకుంటావా? మరి ఈ పూలేటి ఇలా నలిగిపోయాయి? ఈ పూలే నువ్వు టచ్ చేయకుండా పూలు నలిగా అనడానికా? అవును. అటు తిరిగి పడుకున్నా నలిగాయి. అటు తిరిగి పడుకుంటే పర్లేదే, బయటికి. ఏంటో రెచ్చిపోతున్నావు? నువ్వు తక్కువ తిన్నావా? ఆ చీర ఆ లంగం మన కొప్ప మీద పడింది, అది ఎవరిది అంటావు? అవును, ఎవరియో ఆరేసుకున్న బట్టలు గాలికి ఎగిరి మన ఇంట్లో పడ్డాయి, దానికి అనుమానిస్తావా? మన ఇంటి దగ్గర కిలోమీటర్ వరకు ఏ కొంప లేదు, ఏ కొంప నుంచి వచ్చి ఇక్కడ దూరిందంట. నువ్వు మంచోడు అనుకొని బంగారు లాంటి సుధాకర్ దగ్గర నుంచి వచ్చేసాను. ఈ రోజు తెలిసిందిరా అనుమాన పక్షి. అయితే వెళ్ళా సుధాకర్ ఇంట్లోనే ఉండు. నువ్వు కాదన్నా కూడా నేను అక్కును చేర్చుకోవడానికి నా సుధాకర్ ఉన్నాడు రా. మార్కెట్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. అంట్లని తోమేసి రెడీగా ఉంచు. సుధాకర్ ఎవరే నువ్వు? సుధాకర్ అంటే పడుతున్నా? నీకు చెప్పలే కదా, నీకన్నా ముందు తిన్నే పెళ్లి చేసుకుంటే తన లవర్కి ఇచ్చి పంపించేశాను. ఏమే మళ్ళీ వచ్చా? నువ్వు పోయాక ఖాళీగా ఉండదని చెప్పి చిత్రలేఖనం చేసుకున్నాను. ఖాళీగా ఉన్నానని చేసుకున్నావా? అదే. ఓహో, రెండో పెళ్ళామా? నువ్వేమైనా మొదటి పెళ్ళానవా? పెళ్లి చేసుకుని రోజు డుబ్బుక్కుమని లేచిపోయి వేరే వాడితో డుబ్బుక్కుని లేచిపోయినా తిరిగి వచ్చాను కదా. ఎంత అనుకున్నా కూడా ఫస్ట్దే కట్టుకున్నది పెట్టుకున్నది. ఏంటి ఎక్కువ మాట? అమ్మని ఎవరే కట్టుకుంది, ఎవరే పెట్టుకుంది? ఏంటండి అది? ఇంత మాటలు మాట్లాడుతుంటే బెల్లం కొట్ట రాయిలా చూస్తావా? బెల్లం కొట్ట రాయిలా చూస్తాడు. 500 అండి, పెంచారు రేటు. ఏం మాట్లాడుతున్నావురా? మీరేం టెన్షన్ పడద్దు, కొన్ని రోజులు ఇద్దరు ఇక్కడే ఉండండి. అదేందా శాంతి? ఏంటి ఎంత పొడుగొచ్చింది ఇది? ఏంటి ఇలాగ అయిపోయావు? శాంతి ఎవరితను? ఇంకెవడంటావే? తెచ్చిపోయింది కదా, ఆడి కోసం ఏంటది? దొరబాబు నేనే. ఇప్పుడే గొడవ అయింది, వదిలిచ్చేసాను, చూసుకోవట్లేదన్నా? అవునండి. నేను వదిలి ఉండలేకపోతున్నాను శాంతి. ఉండలేకపోతే అతికించుకొని తీసుకెళ్ళు. నీకెందుకమ్మా, నీకెందుకు? ఎవరాడు? ప్లీజ్ శాంతి, నాతో వచ్చే శాంతి. చిత్రలేఖ, మీరు పిడుగు పడి పోలేదా? పోలేదు. నీ పిడుగు పడిన భర్త వీడే మొహం మీద పడిందా పిడుగు? మీరు బతికే ఉన్నారా? నీ భర్త వచ్చాడు, హ్యాపీగా ఉండండి. నీ భర్త వచ్చాడు, హ్యాపీగా ఉండండి. సుధాకర్ భర్త వచ్చి రాగానే వెళ్ళిపోతానని ఆడదాని అనుకున్నావా? అంటే నువ్వు ప్రతిసారి 500 చూపిస్తే తీసుకొని పారిపోయి ఆడదాని అనుకున్నావా? ఏదో ఒకట్లే.
నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు మంచి తాగండి, వాళ్ళకి ఏం కల చూసుకోండి. టైం చూసి రావాలని తెలీదా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? కరెక్ట్ గా ఇట్లాగే కట్లేస్తున్నాడు. దాపరిచ్చో మొత్తం దుబ్బేసి వచ్చేదే కదా. ఆడి మంచితనాన్ని క్యాష్ చేసుకోవాలి మనం. జాగ్రత్తగా యాక్ట్ చేసి డబ్బులన్నీ గుంజేయాలి. సరే, ఎంత మంచి పిల్లల నుంచి కూడా కట్నం ఏంటండి? ఎంత ఇవ్వాలి కట్నం చెప్పండి? 10 లక్షలు. నీకెంత ఇవ్వాలండి? 15 లక్షలు. ఆ డబ్బులు నేను ఇస్తాను. పిచ్చోడా, ఏంట్రా ఇచ్చేది? వీళ్ళిద్దరు కలిసి నిన్ను మోసం చేస్తున్నారా? ఏం చేస్తారో చూడరా. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు, నిన్ను మోసం చేసి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారా? నా మంచితనాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నా. నేనా? శివాజీ గారు ఎలా అనిపించింది స్కిట్? స్కిట్ బాగుంది అని అంటాం కన్నా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ని ఎక్స్టెన్షన్ వైపు తీసుకెళ్లారు చూసారా, అది చాలా బాగుంది. మంచితనం మీరు చాలా చేశారు, కానీ దాంట్లో ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడ బోర్ కొట్టకుండా సరదాగా ఉంది, బాగుంది. మీ స్కిట్ చాలా బాగుంది. అదే ఒక చిన్న విషయాలు ఎక్స్టెన్షన్ చేసి అది అంత స్పీడ్ గా అంత ప్రాపర్ గా టీమ్ ఎఫర్ట్ అయితే ఇదే తెలిసిపోతుంది క్లియర్ గా. అందరూ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, బాగుంది, వెరీ నైస్. So judges, Motto Ram Prasad and team ki biriche scores. Khushbu garu. Shivaji garu. నేను అన్ని ఇవ్వలేనులే గాని. Motto Ram Prasad and team 20 out of 20. Step out bar. Step out bar. Step out bar. Well done Sarda Shukkarvaram, well done, big round of applause for you guys. నిజంగా స్కోర్స్ పెంచాలన్నారు అండ్ పూర్తిగా పెంచారు. సో సరదా శుక్రవారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 17 out of 20. Order Ram Prasad and team 20 out of 20. Rocket Raghava and team 20 out of 20. Total scores వచ్చి సరదా శుక్రవారం ది 57 out of 60. సో సరిపోదా శనివారం? ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. వాళ్ళు ఎప్పుడు చెప్పినట్టు చెప్తారు, ఒక్క మార్క్ ఎక్స్ట్రా తెచ్చేసుకుని గెలిచేస్తా ఉండి పీకేస్తా ఉండి చంపేస్తా ఉండి. ఈసారి లాగి పీకుతారు, లాగు. ఏదో తేడాగా ఉందేంటి? సరదాగా ఒక 2 మార్కులు కనీసం 2 మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకుని గెలవమని చెప్పండి. అంటుంది ఆయన ముందు సార్. సరదాగా ఒక 2 మార్కులు ఇచ్చేసారు అనుకోండి, ఇంకా మీరు పీక్కుంటూ కూర్చోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? సార్ సరదాగా ఇప్పుడు అలాగా సీరియస్ రాఘవా, సీరియస్ గా ఇచ్చిన ఏదైనా సరే క్లారిటీగా ఉంటది, అంతేగాని తక్కువ ఇటాలు ఎక్కువ ఇటాలు ఉండవు ఇక్కడ. సో సరిపోతా శనివారం 58 టార్గెట్ అచీవ్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ. Alright, thank you so much Sarda Shukkarvaram. Good job. మంచి టార్గెట్ సెట్ చేశారు and all the best to సరిపోతా శనివారం. Alright audience, మళ్ళీ రేపు కలుద్దాం. అంటే take care, bye bye. Have fun. Zabardast ga. See you tomorrow.